శక్తులను వారి యొక్క ఎదురు దాడులను మనం ప్రతిఘటించాలి తెలుసుకున్నాం. One thing, blood of lamb. ఒకటి యేసు రక్తం ద్వారాను, Other thing, the testimony of the word of God. రెండవది సాక్ష్యం ద్వారాను. Word of God is the weapon, live for God, walk with God. వాక్యము ద్వారా మనము దేవుని శక్తిని కలిగిన వారిని సాగిపోవాలి. Ephesians 6:17 says the word of God is the weapon. దేవుని వాక్యము ఆత్మపర్థమైనదని ఎఫెసీ 6:17 This kind of things you overcome the struggles. ఈ రీతిగా మనము మన యొక్క పోరాటములలో విజయాన్ని పొందుకుంటాం. If you overcome the struggling things, మనము గనుక ఈ యొక్క పోరాటములను ఎదుర్కొన్నట్లయితే you will be the victorious people. Hallelujah. అత్యధికమైన విజయములో ముందుకు సాగిపోతాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Afternoon, I would like to share the deliverance of God. Deliverance of God. God. దేవుని నుంచి విడుదల మనం ఎలా That is the Holy Spirit deliver the Spirit of the Lord give the freedom. మనకు దేవుని ఆత్మ విడుదల ఇస్తుంది. We read in 2 Corinthians 3rd chapter 17th verse. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. నేటి వరకు మోషే గ్రంథము ప్రభువే ఆత్మ ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. This verse talk about the freedom from the Holy Spirit. ఈ వచనాలు పరిశుద్ధాత్మ యొక్క స్వాతంత్రాన్ని గురించి తెలియపరుస్తున్నాయి. Spirit of God give the freedom from our lives. దేవుని ఆత్మ మన జీవితములను స్వతంత్రముగా చేస్తుంది. Lord give the freedom of sin. Freedom of sin, freedom from the evil spirit. మరి దురాత్మల నుంచి మరియు పాపముల నుంచి పరిశుద్ధాత్మ మనకు స్వాతంత్ర్యమిస్తుంది. Freedom from the curses. శాపముల నుంచి మనకు విడుదలనిస్తుంది. Freedom from the bad habits. చెడ్డ అలవాట్ల నుంచి మనకు విడుదలనిస్తుంది. Freedom from the worldly things. లోక సంబంధమైన విషయాల నుంచి మనకు విడుదలనిస్తుంది. Freedom from the sufferings. శ్రమల నుంచి మనకు విడుదలనిస్తుంది. Freedom from the pain and the sorrows. ఓ దుఃఖము నుండి విచారం నుండి మనకు విడుదలనిస్తుంది. Freedom means the deliverance or liberty. మరి స్వాతంత్రము అనగా స్వేచ్ఛ. Without the Holy Spirit there is no deliverance. మరి పరిశుద్ధాత్మ లేకుండా విడుదల స్వాతంత్రం లేదు. Without the Holy Spirit no redeemed in your lives. పరిశుద్ధాత్మ లేకుండా ఎటువంటి విమోచన మనకు కలగదు. Many Christians gone through the evil spirit problems. చాలా మంది క్రైస్తవులు దురాత్మ యొక్క సమస్యల వల్ల ముందుకు సాగుతూ ఉన్నారు. Sickness and tribulations. అనారోగ్యము శ్రమలను కలుగచేస్తుంది. Today we needed the deliverance. అయితే ఈ రోజు మనకి ఇటువంటి పరిస్థితుల్లో మనకు విడుదల కావాలి. Morning I was talking about the victory lives. అదే కాలమున విజయవంతమైన జీవితం గురించి నేను మాట్లాడాను. The afternoon Holy Spirit wants to deliver your life right now. అయితే ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్ముడు నీకు విడుదలనిచ్చేవాడిగా Holy Spirit can deliver your life. పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా నీకు విడుదలనిస్తాడు. Say amen. ఆమేన్ చెప్తారా? Hallelujah. హల్లెలూయా. Give the hands to the Lord. చప్పట్లు దేవునికి మహిమ చెల్లిద్దాం. Hallelujah. హల్లెలూయా. Acts 10:38 says, అపోస్తలుల కార్యం 10:38 చెప్తుంది, oh God anointed Jesus of the Nazareth with the Holy Spirit. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించెను. Lord Jesus Christ filled by the mighty anointing of the Holy Spirit. దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినాడు. He filled by the mighty power. అతడు మహిమగల శక్తితో నింపబడి He ఉన్నాడు. did good works. ఆ కారణాన అతడు మేలు చేశాడు. He heals the deliver the evil spirit. ఎవరైతే దురాత్మల చేత బంధించబడి ఉన్నారో అటువంటి వారికి ప్రభువు విడుదల ఇచ్చాడు. Among the people, ప్రజల మధ్య పరిచర్య చేశాడు. Lord Jesus Christ having the deliverance power gift. యేసుక్రీస్తు ప్రభు విడుదల నుంచి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. Holy Spirit, each one of them want to do the same work. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో అటువంటి కార్యాలు జరిగిస్తాడు. Receive the personality. దేవుని శక్తిని మీరు పొందుకోవాలి. Do the ministry with the zeal.
దేవుని యొక్క పరిచర్యను ఆసక్తితో చేయాలి. Holy Spirit give the deliverance in your life. పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో విడుదలనిస్తాడు. I was meditating this word. ఈ వచనాన్ని నేను ధ్యానిస్తుండగా Holy Spirit teach you things. పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు నాకు బోధించాడు. Holy Spirit reveal one particular word. ఒక విషయాన్ని పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు. Act 28th chapter, అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 5th verse. 5వ వచనం. Anybody read? చదవమ్మా. అపోస్తలుల కార్యం 28:5. అతడైతే ఆ విష జంతువులను అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడు చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచున్న తర్వాత అతనికి ఏ హానియు కలగకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగింది. This verse talks about when St. Paul's miraculously escaped by the snake bite. ఈ యొక్క వచనము అపోస్తల పౌలు ఒక పాము యొక్క కాటు ద్వారా బయటకు వచ్చిన సంగతిని మనకు తెలియపరుస్తా ఉంది. Apostle Paul went to the island of Malta. ఆ అపోస్తల పౌలు ఆ యొక్క ద్వీపమునకు వెళ్ళిన మెలితే అనే ద్వీపమునకు వెళ్ళి ఉన్నాడు. Malta means refuge. మెలితే అనగా ఆశ్రయము అని అర్థము. Act 28:3 says, అపోస్తలుల కార్యము 28:3 చెప్తుంది. when Herod gathered the bundle of sticks, laid down them on fire. అక్కడ ఉన్న ప్రజలు కొన్ని పొల్లులు ఏవి అక్కడ చలి కాసుకోవడానికి వాటిని సమకూర్చారు. There came a viper out of heat. ఆ యొక్క పొల్లులను మండిస్తుండగా ఆ పాకలో నుంచి ఆ మంటలో నుంచి ఒక పాము బయటకు వచ్చింది. Fastened on his hand. ఎప్పుడైతే ఆ సర్పం బయటకు వచ్చిందో వెంటనే పౌలు చేతి మీద కాటు వేసి St. Paul had gathered a bundle of sticks, laid down the fire. అక్కడంతా కూడా వాళ్ళ పుల్లల్ని సమకూర్చి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంచారు. There is a spiritual allotted thing. అక్కడ ఒక ఆత్మ సంబంధమైన విషయము రాయబడి ఉంది. There is a spiritual about the bundle of sticks. ఆ యొక్క కట్టెలతో ఉన్న ఆ యొక్క సమూహము ఒక విషయాన్ని చూపెడుతుంది. Jeremiah 5th chapter 14th verse says, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది. bundle of sticks is the God's people of the servant of God. ఆ యొక్క సమూహముతో ఉన్న ఆ కట్టెలు దేవుని పరిసలై ఉన్నారు. Bundle of fire, there came viper out of the heat. ఆ యొక్క సమూహములో నుంచి ఒక పాము బయటకు వచ్చిన ఆ వేడి వలన Bible mentioned the name viper is the one of the snake name. ఆ యొక్క విష సర్పము ఏమిటో కాదు, ఒక సర్పం యొక్క పేరు. I was ministered in Palmo. నేను పామూరు అనే స్థలంలో పరిచయం చేయించుండగా People are worshipping the snake. ఆ ప్రజలు ఆ సర్పమును ఆరాధిస్తూ ఉన్నారు. Because Palmo means snake. పాము, పామూరులోనే పాము ఉంది. పాము Palmo. పామూరు ప్రకాశం జిల్లాలో. Palmo people believe the snake. పామూరు ప్రజలు ఆ పామును ఆరాధించే వారిగా ఉన్నారు. One time I was a minister in the place of Palmo. ఒకనొక సమయంలో నేను పామూరు అనే ప్రాంతంలో పరిచయం చేయించుండగా Many people that snake is there. No, it's a God. It's a God. అక్కడ అన్న ప్రజలు ఆ పాములు చూసి ఇది దేవుడు ఇది దేవుడు అని చెప్తూ ఉన్నారు. Nothing to do. You go. అవి నన్ను ఏం చేయకండి, చంపకండి, అలా పోనివ్వండి అలా అని వదిలేస్తున్నాడు. పామును చూసే దేవుడు అనుకోండి. Many people like that. ఈ రోజుల్లో చాలా మంది అలా ఉన్నారు. Serpent means the cheating spirit. సర్పము ఆ పాము అనగా అది మోసగించే ఆత్మ. And tricking spirit. అది ఒక భ్రమపరిచే ఆత్మ. Serpent was cheat Eve in the Eden garden. ఆ యొక్క ఏదేలు తోటలో సర్పము మోసము చేసింది కదా. Another spiritual meaning of the snake is the idol spirit. దీని యొక్క మరొక అర్థం ఏంటంటే అది ఒక విగ్రహం యొక్క ఆత్మ. Lustful spirit. అది ఇచ్ఛలు కలిగించే ఆత్మ. Snake is the spirit of lie. పాము అబద్ధము యొక్క ఆత్మ ఉన్నది. Serpent always hiding our lives.
పాపము సర్పము అనేక సార్లు మన జీవితాన్ని మోసం చేస్తూ ఉంటుంది. Secret the sin, hiding the sin, పాపము విషయంలో దాచబెడుతూ, hiding the wrong relationship. తప్పుడు సంబంధాలను ప్రోత్సహిస్తూ సర్పము Secret relationship, మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. secret relationship, secret sin, secret witchcrafts. రహస్యంగా జరిగించే చేతబడులేమి, పాపములేమి, ఇటువంటివన్నీ ఈ సర్పము ఆత్మ ద్వారా చెందుతుంటాయి. It will be hidden by the snake spirit, tricky spirit. అది ఒక ప్రజలను మభ్యపెట్టే ఆత్మ అయినది. This hiding snake came from the out of the heat. ఇలా దాచబడిన పాము కట్టెల్లో నుంచి ఒక పాము ఆ వేడికి బయటికి రావడం మనం చూస్తున్నాం. This hiding snake came from the out of the heat. ఆ యొక్క వేడి వారి పుల్లలన్నీ కాల్చినప్పుడు అక్కడ బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. The sun no longer to stay in the fire, the snake. ఆ యొక్క సర్పము ఇంకా ఎంతో సేపు ఆ మంటలో ఉండలేకపోయింది. If Holy Spirit is dwelling our lives, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు కూడా మన జీవితంలోకి వస్తాడో everything will be open. అప్పుడు పాపము, శాపము, మోసము అన్ని బయటకు వస్తాయి. Everything will be come out in the power of the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి సమస్త దుష్టత్వము కూడా బయటకు వచ్చేస్తుంది. Holy Spirit reveal all the things. పరిశుద్ధాత్ముడు అనేక విషయాలను మనలో నుంచి బయటికి తీసుకువేస్తాడు. Yesterday many sisters came for the prayer. చాలా మంది సహోదరులు గత సాయంకాలం ప్రార్థనకు వచ్చారు. Lord, reveal many things, many secrets in our family lives. వారు ప్రార్థన చేయించుకొనుచుండగా వారి జీవితంలోని అనేక రహస్యములను పరిశుద్ధాత్ముడు బయలుపరిచినాడు. Holy Spirit anointing reveals all the secret hiding things. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే రహస్యమైన విషయాలను, దాచబడిన విషయాలను తెలియపరుస్తూ ఉంటాడు. It will be reveal everything. పరిశుద్ధాత్ముడు సమస్తమును కూడా మరుగులేక తేటగా బయలుపరుస్తాడు. Whatever may be. అది ఏదైనప్పటికీ Evil spirit works. పరిశుద్ధాత్మ పనిచేస్తున్నప్పుడు, Magic powers. చేతబడి శక్తులు పనిచేస్తున్నప్పుడు, Evil medicines. మరి ఈ రీతిగా కొనసాగుతున్నప్పుడు No longer stay in your body, right? అయితే ఆ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం చేత అవన్నీ కూడా ఎంత మాత్రమూ నిలవలేవు. Everything will be come out in the inside your lives. ఆ ప్రతి విషయం కూడా ఆ సర్పము బయటికి వచ్చినట్టుగా ఆ రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా సమస్తము తెల్లమవుతుంది. It will be everything will be come. అన్నీ కూడా బయలుపరచబడతాయి. Everything will be delivered in your life today. ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. It will be comes through the Holy Spirit fire. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ద్వారా కార్యము జరుగుతాయి. But at the same time, suddenly the viper passed and sent Paul hand. అయితే మీరు గమనించండి, ఆ పాము ఏం చేసిందంటే వెంటనే బయటకు వచ్చి పౌలు యొక్క చేతి మీద కాటు వేసింది. Sent Paul little slothful and lethargical. Careless. అది దాని గురించి పౌలు పెద్దగా పట్టించుకోలేదు. Little careless. దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, నిర్లక్ష్యంగానే ఉన్నాడు. Every time we are careful in the devil's making fool. అయితే మనం సాతాను విషయంలో ఎప్పుడు మెలకువగా ఉండవలసిన వారమైనా, Be careful of the spiritual things. ఆధ్యాత్మిక విషయాల్లో మనము మెలకువగా ఉండవలసిన వారమైనా, Anytime evil spirit want to attack your lives, చాలా సార్లు దురాత్మలు మీ జీవితాన్ని అటాక్ చేస్తాయి. evil spirit want to attack your lives. దురాత్మలు జీవితాన్ని దాడి చేస్తాయి, జీవితాల మీద. You must careful. నీవు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. Awake everybody. వాటి గురించి జాగ్రత్తగా మనం ఉండాలి. Having a gift of the discernment. ఎప్పుడైతే మనకు దర్శనము కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. Spiritual awareness is very important. ఆధ్యాత్మికమైన వెలుగు మనకు చాలా అవసరమైనది. Your spiritual eyes always open. మీ ఆత్మీయ నేత్రములు ఎప్పుడు తెరబడి ఉండాలి. Serpent passed to St. Paul's hand. ఆ యొక్క పాము చేతి మీద కాటు వేసింది పౌలుకు. Devil wants to kill St. Paul.
ఆ యొక్క పౌలు ఇక చనిపోయాడని వారు అందరూ అనుకుంటున్నారు, చనిపోతాడని అనుకుంటున్నారు. Devil always kill our soul. ఆ రీతిగా సాతాను కూడా మన ఆత్మను చంపాలని చూస్తూ ఉంటాడు. He is the killer. ఎందుకంటే వాడు చంపేవాడిగా ఉన్నాడు, He is the murderer. వాడు హంతకుడై ఉన్నాడు. Act 25:5 says, అపోస్తల కార్యం 5:20 చెప్తుంది, you shook off the beast into the fire, no harm. నీవు అగ్నిలో పడవేయబడినట్లు నీకు ఏమీ హాని జరగదని చెప్పబడుతుంది. Saint Paul shook the beast in the fire. ఆ యొక్క పౌలు ఆ రీతిగా ఆ పామును జాడించి అగ్నిలో వేసి ఉన్నాడు. Holy Spirit teaches Apostle Paul to do these things. అపోస్తల పౌలు ఆ రీతిగా చేసి ఉన్నాడు అక్కడ. Saint Paul shook off the beast in the fire. ఆ పౌలు ఆ పామును అక్కడ జాడించి దానిని అగ్నిలో వేసి ఉన్నాడు. Saint Paul shook the beast, put them into the fire. ఆ యొక్క పామును అగ్నిలో జాడించి వేసి ఉన్నాడు. Saint Paul destroyed the snake. ఆ పౌలు ఆ పామును నాశనం చేశాడు. Fire means the Holy Spirit power. అగ్ని అనగా దేవుని శక్తి ఉన్నది. Fire means the Holy Spirit power. అగ్ని అనగా పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. Anointing of the Holy Spirit power. అభిషేకం యొక్క శక్తి. Fire means the fire anointing of the Holy Spirit. అగ్ని అనగా పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. Miracle take place the Apostle Saint Paul's life. అపోస్తలుల యొక్క జీవితంలో అద్భుతములు చోటు చేసుకున్నాయి. Saint Paul has three kind of things. మూడు రకములైన విషయాలను అక్కడ మనం చూస్తున్నాం. Three miracles take place in the Apostle Saint Paul's life. అపోస్తల పౌలు జీవితంలో మూడు అద్భుతములు జరిగి ఉన్నాయి. Saint Paul escaped from the evil snake. ఆ యొక్క పౌలు పాము నుండి తప్పించబడ్డాడు. Saint Paul alive through the Holy Spirit. పౌలు సజీవంగా బ్రతికి ఉన్నాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. Is destroyed the serpent through the Holy Spirit fire. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ సర్పమును అతను నాశనం చేసి ఉన్నాడు. Holy Spirit led with him. పరిశుద్ధాత్ముడు నడిపించాడు. Saint Paul was a great man of God. అపోస్తల పౌలు గొప్ప దైవజనుడు. Lord Jesus Christ with his presence. ఆయన దేవుని సన్నిధిని ఎప్పుడూ కలిగి ఉన్నాడు. What a miracle Lord Jesus did his life. ఆ దేవుడు ఎటువంటి గొప్ప కార్యం చేసాడో అతని జీవితంలో గమనించాడు. Great miracle that time. ఆ గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. After the incident, ఆ సంఘటన జరిగిన తర్వాత Saint Paul prayed. One important person to Maltava. ఆ మెలితే దీపంలో ఒక వ్యక్తికి ఆయన ప్రార్థన చేశాడు. He is suffering from the illness. మరి వ్యాధితో బాధపడుతున్నాడు అతడు. He healed through the Saint Paul prayer with the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో ఆ వ్యక్తి అక్కడ స్వస్థత పడి ఉన్నాడు. Saint Paul had a healing gift. ఎందుకనగా అపోస్తలుడైన పౌలు స్వస్థత వరమును కలిగి ఉన్నాడు. Healing gift operate mightily. ఓ గొప్పగా శక్తి ఆయన జీవితంలో పనిచేస్తూ ఉన్నది. He started the ministry of Maltova. అతడు ఆ స్థలములో ఆయన పరిచయం చేసి ఉన్నాడు. Then people came for the prayer at the Maltova. ఆ వెలుగు దీపంలో చాలా మంది ప్రార్థన చేయడానికి వచ్చారు. Lord did the mighty things in their Saint Paul's life. పౌలు జీవితంలో మహిమగల కార్యములు ప్రభు చేసి ఉన్నాడు. Same thing will be happening in our life also. ఈ రోజు కూడా మీ జీవితంలో కూడా అటువంటి కార్యం జరుగుతాయి. Lord will deliver every evil things. ప్రతి విధమైన అపవాది క్రియల నుంచి దేవుడు మీకు విడుదల ఇస్తాడు. Deliver all the things. అన్ని రకములైన విడుదలను ఇస్తాడు దేవుడు. Say Amen. ఆమేన్ చెప్పరా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Second thing, రెండవది I would like to share on a particular thing. ఒక విషయాన్ని మీకు నేను You తెలియజేస్తాను. should do the deliverance ministry. మనము విడుదల పరిచర్యను కొనసాగించాలి. You should do the great things to the Lord. ప్రభు కొరకు అటువంటి గొప్పగా మనము పరిచర్య చేయాలి. Matthew 16 chapter 19th verse. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనము. Anybody read in Telugu? తెలుగులో ఎవరు చదువుతారా? మత్తయి సువార్త 15th chapter 19th verse. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగములు,
దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవి మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనుట, భోజనం చేయట మనుషుని అపవిత్రపరచదని చెప్పారు. Lord Jesus Christ gave the key of kingdom of heaven. మరి ప్రభువైన యేసు క్రీస్తు పరలోక రాజ్యం యొక్క తాళము చెవిలి గురించి మనతో మాట్లాడుతున్నాడు. King means authority and power. తాళము చెవి అధికారమును శక్తిని చూపెడుతుంది. King means the prayer authority. తాళము చెవి ప్రార్థన అధికారమును చూపిస్తుంది. One side Lord Jesus Christ bind the evil world. ఒకవైపు దేవుడు దుష్ట లోకములో ఆయన దయ్యములను బంధిస్తూ ఉన్నాడు. And other things loose the bondage on the earth. ఈ భూమి మీద ఆయన బంధకముల నుంచి ప్రజలకు విడుదలను ఇస్తున్నాడు. Lord gave two authority. దేవుడు ఆ అధికారం చేత ఆ కార్యములు చేస్తున్నారు. Bind the evil world. ఆ యొక్క బంధించబడిన పరిస్థితుల నుంచి ప్రజలకు విడుదల, Deliverance the people. ప్రజలకు విడుదల. Loose him, let him go. అవి వెళ్ళిపోవాలని కూడా ప్రార్థన చేస్తున్నాడు. Loose means the release the bondage. విడుదల అనగా బంధకముల నుంచి విడిపించుటైనది. Do the work of deliverance. ఆ యొక్క విడుదల పరిచర్య ద్వారా అటువంటి కార్యం జరుగుతాయి. First you should be delivered from the Holy Spirit. మనము నిశ్చయముగా పరిశుద్ధాత్మ ద్వారా ఆ కార్యములను పొందుచున్నాం. You delivered from the personal life. నీ వ్యక్తిగత జీవితంలో My life, I was delivered from the evil spirit. నేను కూడా నా జీవితంలో After that, Lord gave the ministry of the healing and deliverance. దురాత్మల నుంచి విడుదల పొందినాక నేను కూడా నా జీవితంలో ఇటువంటి విడుదల పరిచర్యను పొందుకున్నాను. Today, many people says, who can deliver you? ఈ రోజు అంటారు ప్రజలు, ఎవరు నన్ను విడిపించగలరు? Do the deliverance work. ఎవరు ఆ విడుదల పరిచర్య చేయగలరు? Moses called the Lord to deliver the Israel people. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించుటకు పిలువబడి ఉన్నాడు. Under the bondage of Egypt. ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి ప్రజలు విడిపించుటకు మోషే We are పిలువబడ్డాడు. living with the last days. మనం చివరి దినములలో జీవిస్తున్నాము. Once again, Moses will be rise up today. అందుకనే మోషేలు లేపబడవలసి ఉన్నది. Do the healing miracle works. మనం స్వస్థత అద్భుత పరిచర్యలు చేయవలసిన వారమై You must arise. నువ్వు నిశ్చయముగా లేచి వెళ్ళాలి. Rise up to the deliverance ministry. అటువంటి విడుదల పరిచర్య కొరకు మీరు లేచి ప్రకాశించాలి. Jesus commanded the disciples. యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. Gospel of Mark 16:17 says, మార్కు సువార్త 16:17 వచనం చెప్తుంది, cast the devil in my name. నా నామమున మీరు దయ్యములు వెళ్ళగొట్టెదరు. Mark 16:18 says, మార్కు సువార్త 16:18 చెప్తుంది, lay the hands upon the sick people. ఆ రోగుల మీద మీరు చేతులు ఇచ్చినప్పుడు You don't have the authority. నీవు అటువంటి శక్తిని అధికారాన్ని పొంది ఉన్నావు. Don't touch anybody. Don't touch anybody. ఎవరి తాకు Don't lay the hands upon anybody. ఎవరి మీద చేతులు పెట్టద్దండి. You should have the authority. అయితే మనకు అటువంటి అధికారం వచ్చిన రమణమ్మ రామ ఇద్దరు మెలకుగా ఉండాలి, లేచి నిలబడండి. Without anointing you do anything. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మనం ఏమి చేయం? నిలబడి వినండి. First you dedicate and connect your life to the ministry. మొదట దేవునికి మీరు మీ జీవితాన్ని అప్పగించుకోవాలి. Rise up and shine to the Lord. లేచి ప్రభు కొరకు ప్రకాశించాలి. These are the deliverance today right now. ఎందుకంటే ఈ విడుదల పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. Lord will do the mighty things in your lives today. నీ జీవితంలో బలమైన శక్తిగల కార్యాలను చేస్తాడు. Finally, చివరిగా I talk about one particular thing. ఒక విషయాన్ని మీతో మాట్లాడతాను. Deliverance from the Holy Spirit of Samson. సంసోను ఏ రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా విడుదల పొందాడు? Judges 15 chapter. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము. When he came to Lehi, the Philistines come shouting against him. లేహి అనే ప్రాంతానికి వచ్చి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయులందరూ కూడా ఏకముగా కూడి శబ్దం చేయుచుండగా విన్నాడు అతడు. Then the Spirit of the Lord came mightily upon him. ఆ యొక్క స్థలములో దేవుని ఆత్మ బలముగా సంసోను మీదకి దిగి వచ్చాడు. And ropes that were his arms became like flax. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అతని దిగి వచ్చిందో అతనికి కట్టబెట్టిన కాళ్ళు అన్ని కూడా తెగిపోయినట్లుగా మనం చూస్తాం. That is burned with his
God broke loose from the hand. అవి అగ్ని చేత కాల్చబడినట్టుగా అన్ని కూడా తెగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. Samson was arrested by the Philistines. సంసోను ఫిలిష్తీయుల చేత పట్టబడి ఉన్నాడు. They bound him 2 new ropes. క్రొత్త తాళ్ళతో 2 క్రొత్త తాళ్ళతో సంసోను వారు కట్టినారు. Today many Christians having a new sin, అయితే ఈ రోజుల్లో క్రైస్తవులు new bondage, కొత్త new magic power, మంత్రగాలను కొత్త భయంకరమైన మంత్ర విషయాలను పొందుకొనుచున్నారు. new evil things, new evil things, ఆ సాతానుడు కొత్త రకమైన విషయాలను ఉపయోగిస్తున్నాడు ప్రజల మీద. new tribulation at the same time. అటువంటి సమయంలో కొత్త శ్రమలు అనేవి కూడా ప్రారంభమవుతున్నాయి. Rope means తాడు అనగా binding thing. కట్టబడిన పరిస్థితి. Rope of sin, పాపము అనే బంధకము, rope of the evil spirit, దురాత్మ అనే బంధకముతో కట్టబడుట, rope of magic power, మంత్రగాడు తన మంత్రాన్ని ఉపయోగించబడినప్పుడు కట్టబడిన బంధకము, rope of problems. సమస్యలనే త్రాళ్ళు. Spirit of God came to Samson mightily. సంసోను దేవుని కొరకు బలముగా నిలబడిన వ్యక్తి. Tell me you are the bondage. అయితే అతను కూడా ఇప్పుడు బంధకములలో ఉంటున్నాడు. Samson already received the mighty anointing of the Holy Spirit. అయితే ఇదివరకే సంసోను దేవుని బలమైన ఆత్మ కలిగి ఉంటున్నవాడు. Mighty anointing means the spirit of the Holy Spirit. Power is the dunamis. శక్తిగల ఆత్మనగా అది పరిశుద్ధాత్మ డునామిస్ అని పిలువబడే బలమైన శక్తి. Holy Spirit power is the dunamis power. పరిశుద్ధాత్మ శక్తి పేరు డునామిస్ శక్తి. Dynamic power. డైనమిక్ పవర్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 హల్లెలూయా. Everybody stand a moment. ఇంకా ఏమేమి నిలబడింది? Hallelujah. మెల్లమెల్లగా నిలబడుతున్నారు. Power, power, power. Power fell on me like the Jesus. Power, power, power. Power fell on me on the day is Pentecost. Power fell on me on the day is Pentecost. Power fell on me on the day is Pentecost. Power fell on me. Fire, fire, fire. Fire fell on me. Fire, fire, fire. Fire fell on me. On the day is Pentecost. Fire fell on me. On the day is Pentecost. Fire fell on me. On the day is Pentecost. Fire fell on me. On the day is Pentecost. Fire fell on me. On the day is Pentecost. Fire fell on me. On the day is Fire! Fire! Some bondages will be broken right now. కొన్ని బంధకాలు తెగిపోతున్నాయి. I'm seeing some ropes. కొన్ని తాళ్ళు చూస్తున్నాను. I'm seeing one vision about the ropes. ఒక దర్శనం కలుగుతాని తాళ్ళ గురించి. Some hands will be binded. కొన్ని చేతులు ఈ తాళ్ళతో కట్టబడి ఉన్నాయి. Some people's eyes will be binded. కొంతమంది కన్నులు ఈ తాళ్ళతో బంధించబడి ఉన్నాయి. Holy Spirit mighty power deliver you right అయితే now. బలమైన పరిశుద్ధాత్మ శక్తి విడుదల చేస్తుంది. Hallelujah! హల్లెలూయా. Hallelujah! హల్లెలూయా. కొంచెం Hallelujah. This is the good training. Hallelujah. Only one more day. ఇంకా ఒకే ఒక దినం ఉంది. Hallelujah. హల్లెలూయా. Many people surely complain. Don't call next year. మీలో కొంతమంది ఏమైనా ఇలా చెప్తారేమో ఈ పాస్టర్ని వచ్చేసారిగా పిలవద్దండి. Hallelujah. లేదు కదా? చెప్పండి ఇట్లా. That is the good for you. Hallelujah. What they are telling? మీన్స్ Oh, praise the Lord, praise the Lord, praise the Lord. Glory to Jesus. Okay. Dynamic mighty anointing came upon Samson.
బలమైన పరిశుద్ధాత్మ శక్తి సంసోను మీదకి వచ్చింది. He was delivered or released by the Holy Spirit. అతడు పరిశుద్ధాత్మ శక్తి చేత విడుదల పొందాడు. Holy Spirit did great things in the Samson's life. సంసోను జీవితంలో దేవుని ఆత్మ బలమైన కార్యములు చేస్తున్నాడు. New rope became like a flax. కొత్త తాళ్ళన్నీ కూడా బూడిదగా మారిపోయినాయి. That is bad. అవన్నీ కూడా దేవుని శక్తి చేత లయపరచబడ్డాయి. Your problem will be ఈ సమస్య కూడా ఆ రీతిగా ఉన్నదా? like a burned flax. ఆ రీతిగా కాలిపోయిన త్రాళ్ళ వలె మారిపోతుంది. The rope became flax. Flax means twine. Twine. ఆ రీతిగా That says no. Yes, twine. నూలు పోగు వలె అది Your loan problem like flex. నీ యొక్క అప్పు సమస్య ఆ రీతిగా కాలిపోతుంది. Your tumor became flex. Hallelujah. ఈ యొక్క కంతులు గాని గడ్డలు గాని అలాగా కరిగిపోతాయి. ఆమేన్. It's look very hard rope. ఒకవేళ చూడడానికి అది చాలా కఠినమైన సమస్యగా ఉండవచ్చు. Strong rope. ఓ బలమైన తాడు వలె ఉండవచ్చేమో. They will always bind you. ఓ సాతాను ప్రతిసారి అలానే బంధిస్తూ ఉన్నదేమో. Your witchcraft like flax. ఆ రీతిగా నీ చేతబడి కూడా ఆ త్రాళ్ళ వలె కట్టబడి ఉన్నదేమో. How many are believing today? ఎంతమంది మీరు నమ్ముచున్నారు దేవుడు Say విడిపిస్తాడని? amen. ఆమేన్ చెప్పండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Lord will make you like a flax. yes ఇక్కడ రాయబడింది కాల్చబడిన జనపనార వలె విడిపోతుందని. Your evil, all the evil works like flax. ఆ దురాత్మ కార్యములన్నీ జనపనార వలె కాల్చబడిపోతాయి. All the sickness like flax. ఆ యొక్క వ్యాధి అనారోగ్యం ఆ రీతిగా జనపనార వలె కాల్చబడిపోతుంది. Lord will make you a flax your lives. ఓ నీ యొక్క జీవితంలో దేవుడు నీకున్న సమస్యలను జనపనార వలె కాల్చివేస్తాడు. All the problems like flax. అన్ని సమస్యలు కూడా కాల్చిబడిపోతాయి. Second thing, రెండవది bones. ఎముకలు. Bones broke loose from the hand. ఓ సరే Bones broke loose from the hand. That's a deliverance from the hand. ఆ యొక్క ఎముకలు ఆ యొక్క ఎముకలకు విడుదల కలుగుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. Holy Spirit release all the bondage of sin. ఆ శాపము ఆ పాపము నుంచి పరిశుద్ధాత్మ విడుదల Bondage of curses. ఆ యొక్క శాపముల నుంచి Bondage of the evil spirit. దురాత్మల నుంచి Let them will be released. అవన్నీ కూడా విడుదల పొందుతాయి. I was ministered in one time in railway Kodu. రైల్వే కోడూరులో నేను పరిచయం చేస్తూ ఉంటేనే It's near Kadapa. కడప దగ్గర Kadapa district. రైల్వే కోడూరు. One time I was ministered in one church. ఒక సమయంలో ఒక సంఘములో నేను మాట్లాడుతున్నాను. I was praying to one sister. ఒక సహోదరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. He was affected by the witchcraft. ఆ సహోదరి చేతబడి చేత బాధపడుతూ ఉన్నది. His head always shaking. ఆ యొక్క సహోదరి యొక్క తల ఎప్పుడు కూడా అటు ఇటు అలా తిరుగుతూనే ఉన్నట్టుగా బాధపడుతూ ఉంది. Long time he was blinded by the superstition power. ఆ రీతిగా సాతాను యొక్క బంధకాల చేత సహోదరి జీవితం కొనసాగుతుంది. She is a very good prayerful woman. అయితే ఆమె అయితే మంచి ప్రార్థన పరురాలే. I was praying. అయితే నేను ప్రార్థన చేస్తాను. Nothing happened. Suddenly I asked the Lord, please right now. నేను అడిగాను ప్రభా ఇప్పుడు విడుదల దయచేయాలి. This sister argued. ఎప్పుడు కూడా ఆ సహోదరి యొక్క తల తన నిమిత్తం లేకుండానే అటు ఇటు కదిలిస్తూ ఉంది. I prayed to the Lord, Lord release him right now. ప్రభా ఈ సహోదరిని మీరు విడిపించు ప్రభా అని ప్రార్థిస్తున్నాను. Suddenly that woman followed in the God's power. ఎప్పుడైతే నేను ప్రార్థిస్తున్నానో ఆమె దేవుని శక్తి కింద ఆమె పడిపోయింది. She was delivered by the power of the Holy Spirit. అప్పుడే ఆమె దేవుని
విడుదల పొందుతుంది. After that, the pastor invited the August 15th meeting. ఆ తర్వాత పాస్టర్ గారు ఆగస్ట్ 15 మీటింగ్ చేశారు అక్కడ. That sister came. ఆ మీటింగ్ కి ఆ సహోదరు వచ్చింది. He gave the nice testimony. అప్పుడు ఆమె స్వస్థత పొంది మంచి సాక్ష్యం చెప్పింది. Gave the nice testimony. మంచి సాక్ష్యం చెప్పింది. He gave the nice testimony to me. దేవుడి ఎదుట నాకు మంచి సాక్ష్యం చెప్పింది. That day onwards, ఆ రోజు నుంచి all the darkness leave my life. ఆమె చెప్పింది నా జీవితంలో ఉన్న చీకటి అంతా వెళ్ళిపోయింది అని చెప్పింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. I was ministered in the Amman Chandra. అమ్మ సంద్ర అనే ప్రాంతంలో నేను పరిచయం చేస్తున్నాను. That time one pastor prophesied me ఆ సమయంలో ఒక పాస్టర్ గారు నాకు ఒక ప్రొఫెషన్ చెప్పారు. through your eye anointing, one sister will delivered by the evil spirit. నీ ద్వారా ఒక సహోదరి విడుదల పొందుతుంది అని ఆ రోజు నాకు ఒక ప్రొఫెషన్ చెప్పారు. Praise God. మంచిది, దేవుని స్తోత్రం చెప్పాను. Amman Chandra, Lord did mighty things that meeting, 3 days meeting. ఆ యొక్క అమ్మ చంద్ర అనే ప్రాంతంలో బెంగళూరులో చాలా అద్భుత కార్యాలు జరిగినాయి. After the meeting over, one little girl is studying in medical college. She's a Hindu girl. Came to the prayer. ఒక మెడికల్ కాలేజీలో కోర్స్ చేస్తున్న ఒక పాప నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంది. He asked him, ఆమెను అడిగాను నేను, "Uncle, save my life." ఆమె నన్ను అడిగింది, అంకుల్ నా జీవితాన్ని రక్షించండి అని అడిగింది. Jesus, save my life. మీరు నా జీవితాన్ని రక్షించి ప్రార్థన చేయండి. She is attacked by the witchcraft. ఎందుకంటే ఆ అమ్మాయి చాతబడి ప్రభావం చేత ఇబ్బంది పడుతుంది. Her mind became mental. Psychologically affected. మానసికంగా ఆమె బాగా దెబ్బతింది. The girl says, ఆ అమ్మాయి చెప్పింది, "Uncle, help me. అంకుల్ నా కొరకు దయచేసి ప్రార్థించండి. Uncle, help me. అంకుల్ నాకు సహాయం చేయమని చెప్పింది. Help me. Please help me." అంకుల్ నా విషయమై ప్రార్థించమని. Jesus, help me. అలాగే యేసయ్య నాకు సహాయం చేయమని అడిగింది. I touched the girl. నేను అమ్మాయిని తాకి ప్రార్థన చేస్తున్నాను. I said, నేను అన్నాను, Jesus is touching. యేసు ప్రభువు నిన్ను తాకుచున్నాడు. Jesus is touch and heals. యేసు ప్రభువు నిన్ను తాకి స్వస్థపరుస్తున్నాడు. Suddenly he said, అకస్మాత్తుగా చెప్పింది ఆ పాప. "Yes, నిజమే. yes, hallelujah." That time he is weeping and crying. After the prayer, she is laughing. ఆమె అద్భుతంగా స్వస్థత పొందింది. ప్రార్థన అయినాక ఆమె సంతోషంగా నవ్వుతూ ఉంది. Okay, something changes. I went up. ఏదో నాకు జరిగింది, నేను బాగున్నాను, నేను సాక్షి చెప్పాను. After the meeting over, we are all going for the car. మళ్ళీ మీటింగ్ అయిపోయినాక మేము కార్లో వెళ్తుంటే That girl came. ఆ అమ్మాయి వచ్చింది. Until yesterday, what happened? You know? అంకుల్, మరి గత రోజు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా అని అడిగింది. You was prayed. నువ్వు మీరు నన్ను ప్రార్థన చేస్తున్నప్పుడు That time, I saw the sparkle lighting in your eyes. నీ కన్నుల నుంచి ఒక వెలుగు రావడం జరిగింది అంకుల్ అని చెప్పింది. Sparkle light. I ఒక saw. కాంతివంతమైన మెరిసిన వెలుగు మీ కళ్ళల నుంచి నా మీద పడింది. After that time, I was delivered by the witchcraft. ఎప్పుడైతే అలాంటి వెలుగు వచ్చిందో అప్పుడే నేను ఈ చేతబడి ప్రభావం నుంచి విడుదల పొందినాను. I became a normal. నేను మామూలు మనిషి అయిపోయానని చెప్పాను. I said simply, నేను సామాన్యంగా చెప్పాను, that is not my eyes. అవి నా కన్నులు కాదమ్మా, You saw Jesus' eyes. అవి యేసు ప్రభు కన్నులు. You saw Jesus' eyes. నేను చూస్తుంది నా కన్నులు కాదు, అవి యేసయ్య కన్నులు అని చెప్పాను. Holy Spirit can do anything. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఏమైనా చేయగలడు. What are the bondages you have? నీకు ఎటువంటి బంధకములు ఉన్నప్పటికీ కూడా God is putting new bondages in your life, sir. నీ జీవితంలో ఎటువంటి బంధకాలను నువ్వు జీవిస్తున్నప్పుడు You are facing a lot of problems. నీవు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ Lord will deliver you completely. ప్రభు సంపూర్తిగా నీకు విడుదల ఇస్తాడు. If Holy Spirit touch you,
పరిశుద్ధాత్ముడు కనుక నిన్ను తాకినట్లయితే Holy Spirit comes to your life, sir. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి వచ్చినట్లయితే Your life will be changed. నీ జీవితం మారిపోతుంది. Your darkness turn into light. నీ చీకటి వెలుగుగా మారిపోతుంది. You will be released by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత విడుదల పొందుతావు. Holy Spirit will release your life today, right now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఈ రోజు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. Whatever things you have, ఏ సమస్యలు నీకు ఉన్నప్పటికీ కూడా only one thing. ఒకే ఒక్క విషయం, Mighty anointing of the Holy Spirit came to Samson. ఒకే ఒక్క విషయం ఏమిటంటే సంసోను మీదికి బలమైన దేవుని ఆత్మ దిగివచ్చింది. The rope became flexed. ఆ యొక్క కాళ్ళు జనపనార వలె కాల్చబడిపోయింది. He released from the bondage. ఆయన బంధకాల నుంచి విడుదల పొందినాడు. Say with him, God is with us. అదే దేవుడు మనతో Today ఉన్నాడు. we meditate the St. Paul's deliverance. ఈ రోజు మనం ఏం జ్ఞాపకం చేసుకోండి కాబట్టి పౌలు యొక్క విడుదల. Today we meditate, we raise to do the God's deliverance. ఈ రోజు కూడా అటువంటి విడుదల ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. Samson deliverance. రెండవదిగా సంసోను యొక్క విడుదల చూస్తాం. After the deliverance, ఈ విడుదల అయిన తర్వాత Samson did mighty things. He killed 1,000 Philistines. సంసోను విడుదల పొందిన తర్వాత అద్భుతాలు చేశాడు. ఆయన ఫిలిస్తీయులను 3,000 మందిని చంపేశాడు. Through the jawbone. yes గాడిద దవడ ఎముకతో He did a mighty things to the Lord. ఆయన ప్రభు కోసం గొప్ప కార్యాలు చేశాడు. First, you will be released. నీవు మొదటిగా విడుదల పొందాలి. You will be released. నీవు మొదటిగా విడుదల పొందాలి. You cast away the devils. నీవు దయ్యములను వెళ్ళగొట్టాలి. You cast away the enemies. నీవు శత్రువులను వెళ్ళగొట్టాలి. You cast away the magic people. నీవు దేవుని శక్తితో You cast everything. నువ్వు ప్రతి దానిని కూడా వెళ్ళగొట్టే శక్తిని My పొందాలి. dear brothers and sisters, నా ప్రియ సహోదరి you సహోదరులు, must deliver personally. మొదటిగా నీ వ్యక్తిగతంగా విడుదల పొందాలి. You raise up the God's vessel. నీవు దేవుని కొరకే బలమైన పాత్రగా లేవాలి. Give the life to Jesus. యేసు క్రీస్తుకు నీ జీవితం అప్పగించు. Surrender your life to Jesus. నీ జీవితము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకో. Allow the Holy Spirit dwelling over your lives. నీ జీవితంలోకి పరిశుద్ధాత్మని నమ్మని ఆహ్వానించు. Holy Spirit use you tremendously. అప్పుడే పరిశుద్ధాత్ముడు నిన్ను బలముగా You ఉపయోగించుకుంటాడు. will do the deliverance ministry. అప్పుడు నీవు విడుదల పరిచర్య కొనసాగిస్తావు. You will do the healing ministry. అప్పుడు నీవు స్వస్థత పరిచర్య కొనసాగిస్తావు. First you will be delivered. ఫస్ట్ మొదటిగా నీవు విడుదల పొందాలి. You will be delivered from the evil spirit. నీవు మొదటిగా దురాత్మ నుంచి విడుదల పొందాలి. You will be delivered by the witchcraft. మొదటిగా నీవు సాతాను విచ్ఛికాన్ని బంధకాల నుంచి You will be విడుదల delivered from the sin. పాపం నుంచి విడుదల పొందాలి. You should deliver. నీవు నిశ్చయముగా విడుదల పొందాలి. You must deliver. నీవు ఖచ్చితంగా విడుదల పొందాలి. Surely Lord will deliver you right now. ఇప్పుడే దేవుడు నిశ్చయముగా నిన్ను విడిపిస్తాడు. Holy Spirit is mighty. పరిశుద్ధాత్ముడు బలముగా నిలిపిస్తాడు. Holy Spirit power is the great power. పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే గొప్ప శక్తి. Receive the God's power. ఆ శక్తిని మీరు పొందుకోండి. Receive the God's anointing. ఆ బలమైన అభిషేకమును పొందుకోండి. Your yoke will be delivered. మీ కారుని విడుదలవుతుంది. Yoke of curses. ఆ శాపం అనే కాడి You can surrender your life today. ఈ రోజు అది నీ నుంచి వీడిపోతుంది. Allow the Holy Spirit dwelling in your life. ఓ పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలని నువ్వు ఆహ్వానించు. Lord will make you a powerful vessel. అప్పుడు దేవుడిని బలమైన పాత్రగా ఉపయోగించుకుంటాడు. Receive the dunamis power. ఆ దునామి శక్తిని పొందండి. Receive the God's anointing. దేవుని శక్తిని పొందండి. Give the life to Jesus. యేసుకు నీ జీవితం అప్పగించండి. Commit your life to Jesus. నీ జీవితము యేసు క్రీస్తుకు సమర్పించండి. Dedicate your life to Jesus. ఆయనకు నీ జీవితంలో ప్రతిష్ఠ చేసుకోండి. Holy Spirit dwelling in your life today. అప్పుడే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. Let us pray. మనమందరం ప్రార్థన చేసుకుందామా? Let us pray. ప్రార్థన చేద్దామా? Give the life to Jesus. ఈ ప్రార్థన సమయంలో మరొకసారి నువ్వు పశ్చాత్తాప అనుభవంతో నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. I call upon Pastor Ma వాస్తవాన్ని పిలుస్తున్నాను. to sing the Atyagala Abhishek అంత్యకాల అభిషేకం and అని also lead in the worship. పాడినట్టుగా ఆరాధనలోకి నడిపించాలి.
Let us stand a moment for prayer. మీరందరూ కూడా ప్రార్థన నిమిత్తం లేచి నిలబడండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. అందరూ కూడా దయచేసి లేచి నిలబడి ఈ ప్రార్థన సమయం ముందుకు రండి. చివరి సమయం ఈ రోజుకి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ముగిస్తాం. మనం అందరూ ముందుకు చేయించండి. Lord, thank you, Holy Spirit. Thank you, my dear Father. I love you so much. Hallelujah. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొంతకాల దినమునివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొంతకాల దినమునివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అంటెల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు. యేసే కాలల్లే నన్ను తాకుమా. జీవనది వాలే ప్రవహించు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. దేవా అన్య భాషలతో అభిషేకించు. యేసే కాలల్లే నన్ను తాకుమా. జీవనది వాలే ప్రవహించుమా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ హల్లెలూయా ఆమేన్. ఓ హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా వర్షిపాత్మకై మాట్లాడుతున్నారా. హల్లెలూయా ప్రతి భారతీయుడు దేవుని యొక్క శక్తి. రైతుల అన్ని భాషలతో స్తుతిస్తావా. దేవుని యొక్క నామమును మహిమపరుస్తూ ఉంటుండగా నీ మీదికి సడన్గా దేవుని యొక్క ఆత్మ అనేది దిగి వచ్చినప్పుడు అనాది కాల ప్రతి కట్టు కూడా విప్పబడుతుంది. పూర్వకాలం నుంచి నిన్ను బాధిస్తున్న ప్రతి విధమైన యోగ్ కాడి విరగొట్టబడుతుంది. పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో పరిశుద్ధాత్మ యొక్క తలమిది పరిశుద్ధాత్మ స్పీడ్ గా పనిచేస్తున్న అంత్యకాలమిది అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటుండగా యేసయ్యా మీకు స్తోత్రం అని చెప్తూ ఉంటుండగా ఇదిగో నీకు ఎదురుగా ఉంటున్న ప్రతి దుర్గములు కూలిపోతూ ఉంటుంటే నీవు విషయాన్ని స్వతంత్రించుకోబోతున్నావు. థ్యాంక్ యూ లార్డ్. ఏము కాలంలో ఎలోనా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేసి
పాదంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా యేసు నామములో సరి చేయబడుతుంది. డాక్టర్స్ నుంచి విడుదల. హల్లెలూయా హల్లెలూయా. స్కిన్ అలర్జీ నుంచి విడుదల. స్కిన్ దురద నుంచి నవ్వ నుంచి విడుదల ప్రకటిస్తున్నా. నీ పాదంలో నీ కంట్రోల్ లేకుండా శత్రు యొక్క మార్గాల నుంచి విడుదల ప్రకటిస్తూ ఉంటున్నా. మళ్ళీ అన్య భాషలతో అభిషేకించు. నీ తల తిరుగుతూ కళ్ళు మబ్బులు వచ్చినట్టుగా ఉంటున్నాయి. యేసు నామములో విడుదల. నీ మీద పనిచేస్తున్న ప్రతి బంధకం కూడా యేసు క్రీస్తు నామములో ఇప్పుడు లయపరచబడుతోంది. అందుకే నీ శరీరంలో కొంత మార్పు వస్తుంది. నీకు తెలియకుండా నీ బాడీ ఊగినట్టుగా అనిపిస్తుంది. నీ శరీరం ఊగినట్టుగా అనిపిస్తుంది. యేసు నామములో విడుదల. నీ చోట్ల అడుగుపెట్టిన ప్రతి జీవితము నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నా తండ్రి చూస్తూ ఉన్నాడు. నా కాపరి చూస్తూ ఉన్నాడు. విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. విడిపించబడుతున్నాయి కొన్ని జీవితాలు. తల తిరుగుతున్న పరిస్థితి విసురుపై పడినట్టుగా జరుగుతున్నది. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా. నీ చేతులు నీకు కదిలిస్తున్నట్టుగా ఉంటున్నాయి. నీ కాళ్ళ మీద బాండేజెస్ అన్ని కూడా యేసు నామములో విడుదల. కళ్ళ మీద ప్రతి బంధకం యేసు నామములో విడుదల. ప్రభు ఆత్మ నాపై వచ్చినప్పుడు దావీదు తన స్తుతితును. ప్రభు ఆత్మ నాపై వచ్చినప్పుడు దావీదు తన స్తుతితును. స్తుతితు స్తుతితు దావీదు తన స్తుతి. చప్పట్లు స్తుతితు దావీదు తన స్తుతితు. When the Spirit of the Lord
give all the glory and honor, praise to God. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లిద్దాం. God's presence is filling you right now. ఇప్పుడు దేవుని శక్తిని కమ్ముకుంటున్నది. Who is that Lily? Lily. లిల్లీ ఎవరు? Who is that Lily? లిల్లీ ఎవరు? God's presence is filling you right now. ఇప్పుడే దేవుని శక్తిని కమ్ముకుంటున్నామా? Who is that Anita? అనిత ఎవరు? Who is that Anita? అనిత ఎవరు? God's presence is filling right now. దేవుని శక్తి ఇప్పుడే నిన్ను నింపుచున్నది. Lord will give the presence to you. దేవుడు నీకు తన సన్నిధిని ఇస్తున్నాడు. Wherever you may be, నువ్వు ఎక్కడున్నప్పటికీ I will bless you. నేను ఆశీర్వదిస్తాను. I will bless you. నేను దీవిస్తాను అంటున్నాడు. The great things will be coming right now. గొప్ప విషయాలు నీ జీవితంలోకి వస్తున్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 Who is that Prabhakar? ప్రభాకర్ ఎవరు? Prabhakar. ప్రభాకర్. Prabhakar. ప్రభాకర్. God's light is coming upon you right now. దేవుని వెలుగు నీ మీదికి వస్తున్నది. God's light is coming upon you right now. దేవుని వెలుగు నీ మీదికి Holy వస్తున్నది. Spirit is strengthening you right now. పరిశుద్ధాత్ముడు I బలపరుస్తున్నాడు. will deliver you all the things. అన్నిటి నుంచి నేను విడిపిస్తాను. I will turn all the captivities in your lives. బంధకముల నుంచి దేవుడిని విడిపిస్తాడు. My presence is filling you right now. నా సన్నిధిని నింపుచు ఉన్నది. One sister having lot of problems. ఒక సహోదరి చాలా సమస్యల్లో వచ్చింది. So you planning to go some other place. You living the Kadri. నీవు కదిరి విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు. But Lord says, అయితే ప్రభు అంటున్నాడు, don't go to stay the Kadri. నువ్వు ఎక్కడ వెళ్ళకూడదు, కదిరిలో నిలిచి ఉండాలంటున్నాడు. I దేవుడు. will honor you. నేను నిన్ను ఘనపరుస్తాను. I will bless your family. నీ కుటుంబమును నేను I ఆశీర్వదిస్తాను. will take all the reproaches. నీ మీద వచ్చిన నిందలన్నీ తొలగించబడతాయి. My light is coming upon you right now. నా యొక్క వెలుగు నీ మీదికి వస్తున్నది. One sister having the problem of thyroid. ఒక సహోదరి థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంది. You are struggling much. ఆ థైరాయిడ్ సమస్య ఎక్కువగానే Holy బాధిస్తుంది. Spirit will deliver you right ఈ now. దినము పరిశుద్ధాత్మని విడిపిస్తున్నాడు. One particular family, 13 kind of bondages they are having. ఒక కుటుంబానికి 30 బంధకాలు చుట్టుకొని ఉన్నాయి. This bondages from your family and its house. ఆ కుటుంబానికి, ఆ ఇంటికి ఆ బంధకములని చుట్టుముట్టి ఉన్నాయి. But అయితే some obstacles is the key one. ఆ యొక్క ఇంటికి బంధకములు ఉండడానికి కారణం కొన్ని వస్తువులు వారి ఇంట్లో ఉన్నాయి. 6 months before 6 నెలల క్రిందట this obstacle came. 6 నెలల క్రిందట మీరు ఆ వస్తువులు ఇంట్లోకి తెచ్చుకున్నారు. After that 13 kind of bondages dwelling in your house. ఆ రీతిగా మీరు జరిగించిన తర్వాత 30 రకాల బంధకాలు చుట్టుకొని ఉన్నాయి. Family became sick. అప్పటి నుండి కుటుంబం బాగా వ్యాధితో నిండిపోయింది. Your family became poverty. ఆ దరిద్రతతో నిండిపోయింది. Today Lord says, ఈరోజు ప్రభు అంటున్నాడు, throw everything. పడేసేయండి బయటకు అంటున్నాడు దేవుడు. I will deliver everything. ఆ సమస్య నుంచి నేను విడిపిస్తాను I అంటున్నాడు. will deliver everything. ఆ సమస్య నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడు దేవుడు. All the curses will be broken in Jesus' name. శాపములన్నీ కూడా యేసు నామములో విడిచిపోవు. All the bondages will be broken in Jesus' name. ఆ బంధకములన్నీ కూడా యేసు నామములో విడిపోవుగాక. Bondage of curses. ఆ శాపమనే బంధకములు, Bondage of sin. పాపమనే బంధకములు, Bondage of everything will be broken. అన్ని బంధకములు విరిగిపోతున్నాయి. Every tumor will be healed in Jesus' name. ఆ యొక్క కంతులన్నీ కూడా విరిగిపోతున్నాయి. Every tumor from brain, ఆ మెదడులో ఉన్న కంతులన్నీ కూడా లైవ్ అయిపోతున్నాయి. from stomach, కడుపులో ఉన్న సమస్యలన్నీ, from the legs, కాళ్ళలో ఉన్న సమస్యలు, let them heal in Jesus' name. అవన్నీ కూడా యేసు నామములో స్వస్థత పొందునుగాక. Every voice will be departed in Jesus' name. ఆ గడ్డలన్నీ కూడా కరిగిపోవునుగాక. Let them deliver in Jesus' name. ఆ యేసు నామములో విడుదల పొందునుగాక. Om Mahandala Shabala Okkara Bala Shabala Okkara Bala Nagara Vakkara Dala Vakkara Bala Yakkara Bala 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 Nasi Makura Vakkara Dala Vakkara Bala Nava Rava Vakkara Bala Bala. My presence is filling you right ఆ now. సన్నిధి ఇప్పుడే మిమ్మల్ని నింపుచు ఉన్నది. I will deliver you right now.
నేను ఇప్పుడే మిమ్మల్ని విడిపిస్తున్నాను. Every problem should be ended today. ఈ రోజే ప్రతి సమస్య నుంచి విడుదల కలుగుతుంది. Every tear should be ended today. ప్రతి సమస్య నుంచి విడుదల ఇప్పుడే కలుగుతుంది. I cast away all the evil spirits. నేను ప్రతి దురాత్మలను వెళ్ళగొడుతూ ఉన్నాను. Evil spirits from the finger. ఓ చేతి వేళ్ళ మీద దాడి చేస్తున్న సాతాను శక్తులు, Evil spirit from the leg. కాళ్ళలో పనిచేస్తున్న దురాత్మ శక్తులు, Evil spirit from the head. తల మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులు, Evil spirit from the ears. శివుల మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులు, Evil spirit comes is in the mouth. ఆ నోటి గుండా పనిచేస్తున్న దురాత్మ శక్తులు, Evil spirit in the neck. Neck. ఆ మోకాళ్ళ మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులు, Holy Spirit, deliver you right now. ఇప్పుడే దేవా పరిశుద్ధాత్మడ విడుదల అనుగ్రహించండి. Every chain should be broken in Jesus' name. ప్రతి గొలుసులు యేసు నామములో విరిగిపోవుగాక. Every broken things will be delivered in Jesus' name. విరిగిపోయిన ప్రతి విషయం కూడా యేసు నామములో విడుదల పొందునుగాక. One particular, I'm seeing the one particular vessel is broken. ఒక ప్రత్యేకంగా నేను చూస్తున్న ఒక పాత్ర పగిలిపోయి ఉన్నది. Once again, మరొకసారి Lord, take that broken vessel and establish newly. ఆ పగిలిపోయిన పాత్రను దేవుడు తీసుకుని దాన్ని తిరిగి నూతనముగా చేస్తున్నాడు. This vessel became glory. ఆ పాత్ర తిరిగి మహిమతో నింపబడి ఉన్నది. It will be shines. ఆ తిరిగి అది ప్రకాశిస్తుంది. One particular girl, one particular sister broken in his life. ఒక సహోదరి నీ జీవితంలో నీవు విరిగిపోయిన స్థితిలో ఉన్నావు. Lord is use you mightily. అయితే దేవుడు నిన్ను తిరిగి సరిచేసి బహుబలముగా వాడు. Lord will use you mightily. దేవుడు బలమైన పాత్రగా వాడుతున్నాడు. Shines for the Lord. తిరిగి ప్రభు కొరకు ప్రకాశిస్తాడు. Lord is using you mightily. ప్రభు కొరకు తిరిగి వాడబడతావు. You became the vessel of grace. కృపా సహితమైన పాత్రగా నీ వాడబడతావు. Holy Spirit give you the 9 gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ 9 కృపా వరములను ఇస్తాడు. Right now. ఇప్పుడే Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. All the problems will be ended. అన్ని సమస్యలు ముగించబడతాయి. All the loan problems will be ended. అప్పు సమస్యలు ముగించబడతాయి. All the sorrows will be ended. దుఃఖములన్నీ ముగించబడతాయి. All the reproaches will be ended today. నిందలన్నీ ఇక నుంచి ముగించబడతాయి. Lord, healing heals many people, Lord, right now. ఇప్పుడు ప్రభువా అనేకులు స్వస్థపరచండి నాయన. All the sickness will be healed in Jesus' name. అంత రోగమంతా ఇప్పుడే యేసునామములో స్వస్థపడునుగాక. Every sugar complaint will be healed. షుగర్ వ్యాధి ఇప్పుడే స్వస్థపడునుగాక. Every BP will be healed. బీపీ ఇప్పుడే స్వస్థపడునుగాక. Low sugar will be healed. ఓ లో షుగర్ స్వస్థపడునుగాక. Kidneys problem will be healed. ఓ నిద్ర మత్తు ఆత్మ ఇప్పుడే బాగవునుగాక. Every stomach problem will be healed. ప్రతి కడుపు సమస్యలన్నీ బాగవునుగాక. Let them heal in Jesus' name. అవన్నీ ఇప్పుడు యేసు నామములో స్వస్థత పడునుగాక. Let them heal in Jesus' name. అవన్నీ యేసు నామములో స్వస్థత పడునుగాక. God's presence is filling you right now. ఇప్పుడు దేవుని శక్తి నిన్ను నింపుచున్నది. Receive the God's power. ఆ శక్తిని పొందుకో. We give all the glory to Jesus. నీవు దేవునికి మహిమ చెల్లించు. We give all the glory to Jesus. ఆయన దేవుని మహిమ చెల్లిస్తాం. Teeth. Ganeshat. Pakkani pokaple. ఆ పళ్ళు కొరుకుట. That's the spirit of teeth. Nashat. పళ్ళు కొరికేది ఒక ఆత్మ. This is the spirit. Night time. దురాత్మ రాత్రిళ్ళు పళ్ళు కొరుకుతూ ఉంటారు. Let them deliver in Jesus' name. ఆ పళ్ళు కొరుకు స్థితి నుంచి దేవుడు విడుదల ఇస్తున్నాడు. Many people in the night time. చాలా మంది రాత్రి వేళ Many people having the problem of nightmare. ఆ రాత్రి వేళ నిద్ర లేని స్థితిని కలిగి ఉన్నారు. Many people see the bad dreams. కొంతమందికి చెడ్డ కలలు వస్తున్నాయి. Devil is threatening you. Evil spirit is threatening your life. సాతానుడు నిన్ను పాడు చేస్తూ ఉన్నాడు. It will be departed in the name of Jesus. యేసుక్రీస్తు నామములో అవి తొలగిపోవునుగా. Every spirit of the fear, let them deliver in Jesus' name. ప్రతి భయం కలిగించే దురాత్మ వెళ్ళిపోవునుగా. Every spirit of the death, fear, let them deliver in Jesus' name.
మరణ భయము కలిగించిన దురాత్మలని వెళ్ళిపోవును గాక. Let them deliver. అవి ఇప్పుడే విడుదల పొందును గాక. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. ప్రభువా నీకు వందనాలు. Every head problem will be healed. ప్రతి తల సమస్య స్వస్థత పడును గాక. Every teeth problem will be healed. పళ్ళ సమస్య బాగును గాక. Swelling problem will be healed. వాపులు వెళ్ళిపోవును గాక. Every wounded will be healed in Jesus' name. ప్రతి గాయము యేసు నామములో స్వస్థత పొందును గాక. Every hernia problem will be healed. హెర్నియా సమస్య స్వస్థత పడును గాక. Back pain will be healed. నడుము నొప్పి స్వస్థత పొందును గాక. Shoulder pain will be healed. భుజము నొప్పి స్వస్థత పొందును గాక. Neck pain will be healed. మెడ నొప్పి స్వస్థత పొందును గాక. Every broken, wounded in our heart will be healed. ఓ గాయము ప్రతి హృదయ గాయము బాగును గాక. All the incurable diseases will be healed. ఓ నయము కాని వ్యాధులన్నీ ఇప్పుడు యేసు శక్తితో బాగును గాక. Asthma will be healed. ఆస్తమా బాగును గాక. Lord is opening one particular person close some doors. ఒక వ్యక్తి జీవితంలో ద్వారములు మూయబడి ఉన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. Lord open one door, big door. అయితే ఇప్పుడు పెద్ద ద్వారం ఒకటి నీ కొరకు తెరవబడింది. Visa will be very soon, very soon. నీవు త్వరలో దేవుని కార్యాలు చూస్తావు. It will be fulfill your lives. ఆ కార్యము నీ జీవితంలో నెరవేరుతుంది. Visa will be prepared. నీవు సిద్ధపడు. Very soon we go to abroad. నీవు త్వరలోనే విదేశాలకు కూడా వెళ్తావు. But some people are trying to go to abroad. కొంతమంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. Without my knowledge, don't go. అయితే సొంత ఆలోచనతో వెళ్ళొద్దు. Whether you go to ministry, ఒకవేళ పరీక్షలకు వెళ్తే, whether you go for the job, ఒకవేళ ఉద్యోగానికి వెళ్తే, without my vision, నా యొక్క దర్శనం లేకుండా, without my vision, నా ఆలోచన నీకు లేకుండా don't go. వెళ్ళవద్దని దేవుడు అంటున్నాడు. Stay this place. ఈ స్థలంలోనే నీవు నిలిచి ఉండు. Stay the Kadiri. కదిరిలోనే ఉండు. I will make you prosper in your lives. నీ జీవితంలో నేను సమృద్ధి ఆశీర్వదిస్తానంటున్నాడు. Lord is blessing mightily. ప్రభు శక్తివంతంగా నేను ఆశీర్వదిస్తాను. Lord is healing right now. ఇప్పుడే నేను స్వస్థపరుస్తున్నాడు దేవుడు. God's presence is filled mightily. దేవుని సన్నిధి బలముగా నీ మీదకి We వస్తుంది. give all the glory and honor and praise God. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The great miracle will be coming right now. ఇప్పుడు గొప్ప అద్భుతం ఒకటి వస్తుంది. September 8th, సెప్టెంబర్ 8, 9th, 9, 10th. 10 Some people receive the God's miracle. కొంతమంది మీలో దేవుని కార్యాలు పొందుకుంటారు. Thank you, Jesus. You receive something to the Lord. దేవుడి నుంచి ఏదో మీరు పొందుకుంటారు. This 3 days is the turning point in your lives. ఈ గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 8, 9, 10 ఈ 3 దినములు మీ జీవితానికి మలుపై ఉన్నాయి. Medical report will be changed. మరి డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ అంతా మారిపోతుంది. Medical report will be changed. వైద్య శాస్త్రపు రిపోర్ట్ మారిపోతుంది. That the good news is coming from one sister. ఒక సహోదరికి గుడ్ న్యూస్ వస్తుంది. That is the good news is coming from the family. నీ కుటుంబంలో నుంచి ఒక శుభవార్త నీకు వస్తుంది. Receive in Jesus' name. అది యేసు నామములో పొందుకో. Good news is coming. ఆ శుభవార్త ఒకటి వస్తుంది. God's miracle news will be coming. దేవుని నుంచి ఒక అద్భుతమైన వార్త ఒకటి వస్తుంది. Healing news is coming right now. ఇప్పుడే దేవుని సన్నిధి ఆనందంగా చేస్తుంది. That is the miracle news is coming. ఒక అద్భుతమైన శుభవార్త నీకు వస్తుంది. Receive. పొందుకో. Receive. పొందుకో. One particular family tried to build the house, unable to build the house. ఒక కుటుంబము ఇల్లు కట్టాలని చూస్తుంది కానీ కట్టలేకపోతుంది. Very soon it will be fulfilled. అయితే త్వరలో అది జరుగుతుందని దేవుడు అంటున్నాడు. It will be fulfilled. అది జరుగుతుందని దేవుడు అంటున్నాడు. Those who are not having the child, పిల్లలు లేని వారు Lord will give you right now. పిల్లలు లేని వారికి దేవుడు పిల్లలు ఇస్తాడు దేవుడు. Those unable to, your marriage is not arranged. వివాహం ఇంకా జరగని వారికి
many people will be very soon will be married. మరి త్వరలోనే మీకు వివాహం జరుగుతుందని దేవుడు అంటున్నాడు. Well, we give all the glory to Jesus. దేవునికి చప్పట్లు కొట్టి మహిమ చెల్లించండి. We give all the glory to Jesus. దేవునికి మహిమ చెల్లించండి. Thank you, Jesus. దేవానికి వందనాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Jesus is calling right now. యేసు పిలుస్తున్నాడు ఇప్పుడే. Jesus is calling right now. యేసు పిలుస్తున్నాడు ఇప్పుడే. Jesus is healing you right now. యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడు. Jesus is delivering you right now. యేసు ప్రభు విడుదల ఇస్తున్నాడు. Holy Spirit is reviving you right now. పరిశుద్ధాత్మను ఉజ్జీవమిస్తున్నాడు. Jesus is performing right now. ప్రభు మాట్లాడుతున్నాడు. Jesus loves you. ప్రభు ప్రేమిస్తున్నాడు. My dear sister, నా ప్రియ you కుమార్తె, are coming with tear. కన్నీళ్లతో వచ్చావు. You are coming with agony. దుఃఖంతో వచ్చావు. Lord said, ప్రభు అంటున్నాడు, your tears will be ended today. ఈ రోజు నీ కన్నీటికి ముగింపు ఉన్నది. Your sorrows will be ended today. నీ విచారములు Jesus ముగించబడుతున్నాయి. is calling you right now. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Jesus is calling right now. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God's presence is filling you right now. దేవుని సన్నిధి ఇప్పుడే మిమ్మల్ని నింపుతూ ఉన్నది. All the miracles take place this time. ఓ దేవుని అద్భుతాలు చోటు చేసుకుంటున్నాడు. Receive the God's miracle. దేవుని అద్భుతములు ఇప్పుడే పొందుతున్నది. Receive the God's power. దేవుని శక్తిని పొందండి. Receive the God's revival power. దేవుని ఉజ్జీవపు శక్తిని Holy పొందండి. Spirit will revive you right now. పరిశుద్ధాత్మను ఇప్పుడే నిన్ను నింపొచ్చి ఉన్నాడు. Holy Spirit enlighten you. పరిశుద్ధాత్మను ప్రకాశింపజేస్తున్నాడు. Come closer to God. దేవునికి సమీపమున రండి. Come with the repentance heart. పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి రండి. Throw away the unwanted things. అనవసరమైన విషయములను తొలగించుకోనండి. Throw away the bad habits. ఆ చెడ్డ అలవాట్లను దూరపరచండి. Throw away the unwanted things. అనవసరమైన విషయాలను దూరపరచండి. Throw away worldly things. లోక సంబంధమైన విషయాలను I దూరపరచండి. will make you new. I will make you new. నేను నూతనమైనదిగా చేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. రమ్మనుస్తున్నాడు నీ ప్రభు యేసు వాచాదన కరోసారి రమ్మనుస్తున్నాడు 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 నీ ప్రభు యేసు వాచాదన కరోసారి రమ్మనుస్తున్నాడు వాచాదన కరోసారి రమ్మనుస్తున్నాడు.
will be destroyed in Jesus' name. అదే నేడు యేసు నామములో దురాత్మ శక్తులన్నీ బంధిస్తున్నాయి. All the curses will be broken. అన్ని శాపములు విరగొట్టబడును గాక. All the bondages will be broken. అన్ని బంధకములు విరిగిపోవును గాక. All the family bondages will be broken. కుటుంబ బంధకములన్నీ విరిగిపోవును గాక. All the family bondages will be broken. కుటుంబ బంధకములన్నీ విరిగిపోవును గాక. Bondage of sickness, వ్యాధి అనే బంధకము, bondage of sorrows, దుఃఖము అనే బంధకము, everything will be broken in Jesus' name. యేసు నామములో సమస్తము In విడుదల the name of Jesus, యేసు క్రీస్తు నామములో I bind all the spirits. అన్ని రకముల దురాత్మలను I bind it in Jesus' name. బంధిస్తున్నాను. I bind it in Jesus' name. యేసు నామములో బంధిస్తున్నాను. All the wounds will be healed. అన్ని గాయములు స్వస్థత పడును గాక. All the stones will be come out in the name of Jesus. మూత్రపిండములోని రాళ్ళన్నీ బయటికి వచ్చును గాక. Whatever the illness they have, ఏ సమస్య నీకున్నదప్పటికీ let them heal. అది స్వస్థత పడు. Let them heal. అది స్వస్థత పడు. Heal right now. ఎప్పుడే స్వస్థత పడు. Whatever sickness you have, ఆ సమస్య వ్యాధి ఏమైనప్పటికీ same thing. Whatever the evil spirit they have, నీకు ఎటువంటి దురాత్మ పట్టినప్పటికీ let them leave the body right now. ఎప్పుడే ఆ దేహమును విడిచి పొమ్మునుగాక. Evil spirit from the hand. ఓ చేతిని తాకుతున్న దురాత్మ, Evil spirit in the family. కుటుంబమును తాకుతున్న దురాత్మ, Evil spirit in the house. కుటుంబంలో గృహంలో ఉన్న దురాత్మలరా Let them take away. అవి వెళ్ళిపోండి. యేసు It's, నామములో. I departed in the name of Jesus. యేసు నామములో వెళ్ళిపోవునుగాక. I cast away the demon. ఆ దయ్యములను వెళ్ళగొడుతున్నాను. I cast away the demon. ఆ దయ్యములను వెళ్ళిపోవును. Let them deliver. ఇప్పుడే విడుదల. Let them deliver. ఇప్పుడే విడుదల. Let them deliver. ఇప్పుడే విడుదల. Every curses will be broken. ఆ శాపములు విరిగిపోవునుగాక. Every bondages will be broken. ప్రతి బంధకము విరిగిపోవునుగాక. Every curses will be ended today. ఇప్పుడే ఆ క్యాన్సర్ విడిపోవునుగాక. All the things will be turned into the joy. అన్ని సమస్యలు బాధలు సంతోషంగా మారునుగాక. Holy Spirit, touch it right now. పరిశుద్ధాత్ముడు తాకుచున్నాడు. Every brain problem will be healed. మెదడు సమస్య బాధమునుగాక. Asthma problem will be healed. ఆస్తమా బాధమునుగాక. Every tongues will be healed. Tongues. ట్రాన్సిట్ బాధమునుగాక. Every problems, every sickness, let them end it today. ప్రతి సమస్య ప్రతి రోగము ఈ రోజుతో ముగింపవునుగాక. Lord, we pray for the families. ప్రభువా నీకు వందనాలు. We pray for the church. ప్రభువా సంఘం కొరకు We ప్రార్థిస్తున్నాను. pray for the pastor. పాస్టర్ కొరకు ప్రార్థన We చేస్తున్నాను. pray for the pastor. పాస్టర్ కొరకు ప్రార్థన We చేస్తున్నాను. pray for Daniel. డానియల్ కోసం We ప్రార్థిస్తున్నాము. pray for the prince. Praising. రేసి కోసం We ప్రార్థిస్తున్నాము. pray for all the believers. అందరి విశ్వాసాల కొరకు You ప్రార్థిస్తున్నాము. call many names. అనేక పేర్లతో మీకు You know all the believers' name. ఓ నీకు విశ్వాస పేర్లని తెలుసు ప్రభువా. Being chosen by you, Lord. నీవు వారిని ఏర్పరచుకున్నావు నాయనా. Lord, bless them right now. ప్రభువా వారిని మీరు ఆశీర్వదించు. Thank you for this 2 days meeting, Lord. ఈ 2 రోజుల కూటాలు బట్టి వందనాలు. Thank you for the wonderful meeting today, Lord. ఈ రోజు కూడా ఒక అద్భుతమైన కూట Holy Spirit moving mightily. మా మధ్యలో పరిశుద్ధాత్మ కదిలినందుకు వందనాలు. I will lead this place. I will meet this place. నేను ఈ స్థలంలో మిమ్మల్ని కలుసుకుంటాను. I will shake this place. నేను ఈ స్థలాన్ని కదిలిస్తాను. Thank you, Jesus. దేవానికి వందనాలు. Great revival. గొప్ప ఉజ్జీవం Take place this place. ఈ స్థలంలో చోటు చేసుకుంటుంది. Great mighty wonders will be coming this place. ఈ మందిరానికి గొప్ప అద్భుతములు వస్తాయి. And see the shadow. That's a shadow. ఒక నీడ చూస్తున్నాను నేను. It's not a ordinary shadow. అది మామూలుగా లేదు. This is the Holy Spirit shadow. అది పరిశుద్ధాత్మ యొక్క నీడ. The Holy Spirit shadow. అది పరిశుద్ధాత్మ నీడ. Many people will be held by the power. అనేక మంది ప్రజలు దేవుని శక్తితో బాగా ఉన్నారు. This
this day onwards, Lord, do the mighty wonders. ఈ రోజు నుంచి దేవుడు బలమైన అద్భుతాలు చేస్తాడు. Great things will come. గొప్ప కార్యాలు We give all the glory and honor, praise God. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం తెలుస్తున్నాము తండ్రి. Thank you for this victory. ఈ మీటింగ్ బట్టి వందనాలు. Thank you for the deliverance. ఈ యొక్క విడుదలను బట్టి స్తోత్రాలు. Thank you for the wonderful day, Lord. ఈ అద్భుతమైన రోజును బట్టి నీకు Arrange 2 days meeting. ఈ 2 రోజులు అరేంజ్ చేసినందుకు వందనాలు. Tomorrow they రేపు have a nice service, Lord. రేపు కూడా ఆదివారం చక్కని ఆరాధన ఉన్నది ప్రభా. 2 services. 2 సార్లు జరుగుతుంది నాయనా. Lord, bless the service. ఆ యొక్క సర్వీస్ మీరు ఆశీర్వదించండి. We pray. Holy Spirit says that I expand this church. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు ఈ యొక్క స్థలమును నేను I విశాలపరుస్తాను. multiply the church. నేను దీన్ని బహుముఖముగా ఆశీర్వదిస్తాను. I will expand and enlarge the church. నేను ఈ స్థలాన్ని విశాలపరిచి Your prayer will be answered. మీ ప్రార్థనకు జవాబున్నది. Holy Spirit works this place. పరిశుద్ధాత్ముడి స్థలంలో At the పనిచేస్తున్నాడు. same time, అదే సమయంలో many people are walking this meeting. ఈ ఈ పరిచర్యకు చాలా మంది సహకరించినారు. They are working the church. ఈ యొక్క సంఘంలో పనిచేశారు. I will give the goodness of reward to everybody. ఆ రీతిగా సహాయ సహకారాలు పనిచేసిన బిడ్డలందరికీ ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. I'm seeing the big crowds surrounding in the church. Crowd. ఈ యొక్క సంఘం మీద కిరీటము చూస్తున్నాను. This is not an ordinary crowd. అది మామూలు కిరీటం కాదు. This is the reward of crowd. అది ప్రతిఫలముగా అనుగ్రహించబడే కిరీటము. Some people receive that crown. ఆ కిరీటమును కొంతమంది తీసుకుంటున్నారు. Lord bless this youth right now. ప్రభువా యవనస్తులను ఆశీర్వదించండి నాయనా. Bless his children. చిన్న బిడ్డలను దీవించండి. Bless the older people. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి నాయనా. Bless the co-workers. ప్రభువా జత పని వారిని దీవించండి నాయనా. We give all the glory and honor. Praise God in Jesus' name. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తున్నాము నా తండ్రి. ఆమేన్. కూర్చోండి.